ఏం కావేరి బాగుపరిచి మిస్ మొదలు పెట్టినాక బాగా పోతుందని చెప్పారే. నువ్వా ఒకసారి రమ్మన్నా రావాయే. వస్తే పోయే. ఉల్లిపాయ దోశ చాలా బాగుంటుందని నా మనవుడు చెప్పాడు. కొత్త అంటే చాలు జనం ఎగబడతారనుకో. ఏదో ఆ మనిషి వచ్చాక అంతా చక్కగా జరుగుతోంది. అంతా ఆ దేవుడి ఆశీర్వాదం అమ్మా. కష్టపడలా. నేను ఒక చిన్న విషయం చెప్పనా? చెప్పమ్మా. తల్లి బిడ్డ మీరిద్దరూ ఒంటరిగా పడుంటున్నారు. అతను మంచి కుటుంబానికి చెందిన వాళ్ళలాగే ఉన్నాడు. మన భువనాన్ని అబ్బాయికిచ్చి పెళ్లి చేసావే అనుకో, చిలకా గోరింకల్లాగా అండగా నీ కళ్ళ ముందే ఉంటారు కదా. ఏదో నా మనసు తోచింది నేను చెప్పాను. అపార్థం చేసుకోకే. వస్తా కావేరి. అయ్యో అవును సార్, అవును. జనాపేటలోనే ఒక పెద్ద సైజు నక్కుందట. మొత్తం 12 మంది వెళ్తున్నాం సార్. ఓకే సార్, చూసి చెప్తాను సార్. ఎవరయ్యా? తెలీదే. అబ్బాయి సినిమాలో కమలాసన్ లాగా సైకోనా? అయ్యో కాల్ చేయకండి, కాల్ చేయకండి, కాల్ చేయకండి, కాల్ చేయకండి. ఈయన నక్కల్ని కష్టపెట్టి ఉంటాడు. అది భరించలేక జీవకారుణ్య సంఘానికి చెందిన వ్యక్తి ఎవరో వచ్చి ఈయన మీద పగ తీర్చుకొని ఉంటాడు. సార్, మీ ఇన్వెస్టిగేషన్ కి ఓ అర్థంతో లేదా సార్? మీరు అనుకునే విధంగా ఏది లేదు సార్. ఒకసారి ఉద్యోగం కోసం ఇద్దరు వచ్చారు సార్. వాళ్ళిద్దరిని నేను ఇంటర్వ్యూ చేశాను, అంతే సార్. నువ్వు కుందేలు, నేను నక్క, ఆ పైన ఎలుగు పెట్టని ఓ పెద్ద లిస్టు చెప్పాను సార్. ఆ 2 కుందేళ్లు చూశారుగా, ఆఫీసుని ధ్వంసం చేసి వెళ్ళాయి సార్. అవును, ఆ బోన్లో ఉంది ఎవరు? చెప్పారుగా, ఎలుగుబంటి సార్. ఎలుగుబంటి? అవును సార్, నాకు సీనియర్ మేనేజర్ ఉన్నారని చెప్పేనే ఆ ఎలుగుబంటే సార్. ఆయన ఎలా ఉడుకున్నాడు చూడండి. ఎవడ్రాడు? ఒరే, ఇది నా రౌండ్. ఆ దేవుడు పెట్టావు సార్ ఇటీయా. ఈ గుంట నక్కకి ఇది ఉపయోగించాలా? ఇందా. దొంగ విసిడి కావాలా? ఏంటో అడ్రస్ లేవు, ఏమైపోయావు? అదే తమరు పిలవగానే వచ్చాను కదా సార్. ఇది భలే కొత్త ఫిలిము, పెద్ద బడ్జెట్, గొప్ప స్పెషల్ ఫిలిము. పట్టుకోండి, పట్టుకోండి, పరిగెత్తు, పరిగెత్తు, ఇప్పుడు ఏమర్థం చప్పట్లు కొట్టావు? చప్పట్లు కొట్టకుండా చూడరా. అరే నువ్వు ఇటరా, మీరిద్దరు ఇంటి వెనకాల కదండి. నువ్వు పరా. మరి నువ్వునా? నా కోసం కొన్ని కలుపు మొక్కలు ఎదురు చూస్తున్నాయి, పీకేసి వస్తా. ఎవరబ్బా అది? నువ్వేరా? ఏంటి పున్నాంబలం ఇలా వచ్చే? చెప్పు, దొంగల్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పరా? ఒక్కటి పీకుతారు. పిక్ పాకెట్ చేసే వాళ్ళు దొంగలే, బ్యాగ్ ఎత్తుకు లెగెత్తే వాళ్ళు దొంగలే, కత్తిరి చూపించి డబ్బులు అక్కెళ్ళే వాళ్ళు దొంగలై. ఇది అటువంటిదే. కొత్త సినిమాల్ని దొంగ బీసైడీల్లో చూసే సినిమా ద్రోహులు కూడా దొంగలేరా? అవునమ్మా. దొంగలు పట్టుకుని ఏం చేస్తారని చెప్పావు? ఏం చెప్పావురా? ఒక్కటి పీకుతారని. అదేరా నేను ఇప్పుడు చేస్తోంది. అట్టా చేస్తేనే గాని ఇట్లాంటి అడ్డగాడులకే బుద్ధి రాదు. దొంగ విసిడి చూడటం తప్పు కాదా? తప్పేనండి. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఇంతమందిని పీకాడా ఏమిటి? మళ్ళీ పీకుతాడు. అమ్మా
అనా ముత్తనా రాజనా ఎట్టున్నారనా? ఏరా కరివేపాక నువ్వెట్టున్నావురా? నేను బాగానే ఉన్నానన్నా. ఏంటో కొత్త బండి కొట్టుకొచ్చారా? తొలరాత అలా తగలడి. సరే ఆడందరూ బాగున్నారా? బాగున్నారనా? మీ మామ మెస్ తీసుకుని అదరు కొడుతున్నాడు. మా మామ వాడేవాడు? ఎవరా? అర్నాడు మావా? ఓ మామ ఎవడంటే ఎవడు? ఆయన లేడంటే ఇవాళ ఇద్దరు మనం ఇటు ఉండేవాళ్ళమా? ఓ మెస్ ఇప్పుడు ఆయన రన్ చేస్తున్నాడా? చేయని ఎంత మంది పెండు తీసాడో. మన మెస్సు బోనాకని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఎప్పుడు చేసుకుంటున్నాడు? తెలీదు. ఆ పొడుకుంటే అందరిని భయపడతాడా రానా? ఆయన పట్టు కొట్టాడంట. మీకేం తెలియదా? మొత్తానికి పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రే మా గురించి ఎవరిని అడిగారా? లేదు. మహి నీవు అక్కొచ్చింది. ఏమడిగిందిరా? నిన్నే అడిగింది. మీరు ఊరికెళ్లారని అర్నాల్ మామ చెప్పాడు. నేను రావచ్చా? రాయా. ఇందులో 3 పూట్లకు మందులున్నాయి. అమ్మా ఏం బాధపడకండి, త్వరలోనే లేచి నడుస్తారు. మీరందరూ ఉండగా నాకేంటయ్యా? వస్తానమ్మా. బాబు ఏమ్మా డబ్బు అది ఏం వద్దయ్యా. పడుకోండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఆపదలో ఉన్నప్పుడు నా బిడ్డని మెస్సిని కాపాడావు. నువ్వు మా పాలిత దేవుడు అయ్యా. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. నా బిడ్డని చేసుకుంటావయ్యా? ఏంటమ్మా ఇది? జీవితంలో తోడుకి చేయి అందించడానికి, ఏట్లో పడిన వాళ్ళకి చేయి అందించడానికి తేడా లేదా? మనం ఏట్లో పడిన వాళ్ళం, ఒకరికొకరం కాపాడుకున్నాం. ఈ అందమైన స్నేహం ముందు వేరే ఏ బంధము నిలవదమ్మా. ఏం భవనా? అవును. మరి నేను ఎప్పటికీ మీ కూడానే ఉంటాను. బోనక నేనే పెళ్లి జరిపిస్తాను. మీరేం బాధపడకండి, నేను మీతోనే ఉంటాను. ఏంటి అక్కడ తమాషా చూస్తున్నారు? పదండి లోపలికి. మ్యాన్షన్ తలుపులు మూసేయాలి. ఊరంతా అల్లకల్లోలంగా ఉంటాను. పదండి. లేని ఫోన్ కూడా మనకని వెళ్ళవా? వెళ్ళు. మేనేజర్ వినాయకుడు ఊరేగింపే కదా, ఎందుకు అలా భయపడి తలుపులు మూసుకుంటా? ముయ్యకి ఏం చేయమంటావు? వాళ్ళు మౌనంగా ఉంటారు, వీళ్ళు మౌనంగా ఉంటారు, సంబంధించిన దేవుళ్ళు మౌనంగా ఉంటారు. కానీ గుట్టుగా ఎవడో మధ్యలో దూరి గొడవలు రేపి అందరినీ ఏడిపించి ఆళ్ళు నవ్వుకుంటాడు. మధ్యలో మనకెందుకు ఏడుపు? పో. సాంగ్ బాగుంది కదా? బయట ఏదో అరుపులు వినమట్లా? అదేం లేదు, మాట్లాడకుండా టీవీ చూడరా. రే బయట ఏదో గొడవ జరుగుతుందిరా. ఎవరినో పట్టుకుని కొడుతున్నారు. ఎక్కడ్రా? ఏం కాలేదుగా? అయ్యో హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్. హలో
చెప్పండి సార్, ఎవరు మీరు? నా పేరు రాజు, మీతో మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం గురించి? ఇఫ్ యూ డోంట్ మైండ్ లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? సో 4 కిలోల బంగారం పెట్టి 40 లక్షల క్యాష్ ఇచ్చి నా కూతురు చేసుకుంటానంటారు. అవును సార్, మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మరి పెళ్లికయ్యే ఖర్చు సంగతి? కంగారు పడకండి, మేమే అంతా చూసుకుంటాం. ఎంత ఆడంబరంగా చేద్దాం అంటారు అంత ఆడంబరంగా చేసేద్దాం. కావాలంటే అమితాబ్ జాకీ చాన్ కూడా పిలుద్దాం. మహి, కూర్చోండి రాజు. అవును, ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది? మహి కొంచెం ఆ పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? నాకు పవర్ దొరికింది, గ్యాలక్సీ బాక్స్. అదో పెద్ద కథ, అంతా మన మంచికే మహి. కానీ ఒక్క మాట, నేను ఎవరి డబ్బు కాజేలా, ఎవరిని చీట్ చేసి సంపాదించలా. కష్టపడి సంపాదించిందేం కాదుగా? కాదు మహి, నేను చెప్పి కష్టపడి సంపాదించిందా కాదా? కాదు. ఒక్క నిమిషం. ఇదేమిటో తెలుసా? నిరోధ్ కాండమ్స్. నా వృత్తి ఏంటో మీకు చెప్పనా? వ్యభిచారం. రాజు, వీళ్ళు నా అమ్మా నాన్నలు కారు, అది నా చెల్లెలు కాదు. ఇటువంటి అబద్ధపు సెటప్ ఉంటేనే పోలీసులకు పట్టబడకుండా ఉంటాం. జీవితంలోని భరించలేని ఇక్కట్లే నన్ను, మమ్మల్ని ఈ స్థితికి నెట్టేశాయి. ఏదో పేదరికం కారణంగా నాకు మళ్ళీ దారి తప్పకుండా అది భరిస్తూ రోజు గులాబీతో పలకరించడానికొచ్చే నిర్మలమైన మీ హృదయం నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. మీ కళ్ళల్లో నేను కొత్త జీవితం చూశాను రాజు. నిజమైన ప్రేమ కోసం తప్పించే నా మనసు మిమ్మల్ని ఎంతో ప్రేమించింది. మనసుకి ఇష్టం ఉన్నదో లేదో, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా మేము కష్టపడే ఈ డబ్బును సంపాదిస్తున్నాం. కానీ ఏమాత్రం కష్టపడకుండా మీకొచ్చే డబ్బు ఈ వ్యభిచారం కన్నా తప్పు కాదంటారా రాజు? కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అంటే నాకు తెలుసు మీరు పెళ్ళాం బిడ్డల్ని అమ్మటానికి కూడా సిద్ధపడతారు. సారీ రాజు, నా మనసుకి తోచింది చెప్తున్నాను. మిమ్మల్ని చేసుకోవడం కంటే ఈ వ్యభిచారమే బెటర్ అనుకుంటున్నాను. ఏంటిరా రాణా నా జిప్పు, ఎప్పుడు చూసినా రొమ్మిరుచుకొని తిరుగుతాం. నేను ఇప్పుడు రొమ్మిరిసినా ఏ కొడతావా? కొట్రా, నిజమైన మగాడివైతే ఇప్పుడు కొట్రా చూద్దాం. కొట్రా 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 కొట్రా. అయ్యా తల్లా, దేవుడి పవర్తో నిరగదీయొచ్చు కదరా. గ్యాలక్సీ బాక్స్ లేదురా. ఏమైపోయిందిరా? ఏదో కుప్ప తొట్లో పడేసినట్టున్నా. ఏంది కుప్ప తొట్లో పడేసావా? నేనేదో బట్టల మేనేజర్ అనుకుని 4 స్లిప్ అయి వాగేశాను, క్షమించేసి.
ఏమైంది? రానా వాళ్ళ మనుషులు రాజుని ముత్తుని కొట్టి కార్లు ఎక్కించుకుని రైల్వే ట్రాక్ పక్కకి తీసుకుపోతున్నారు సార్. ఏమండి ఇక్కడ రానా ఇల్లెట్లండి? సందుసేవరికి వెళ్ళి ఎడం పక్కకి తిరిగినావంటే అక్కడ పగిలిపోయిన పాత కొంప ఉంటుంది. అదే ముతో రాజు రాను రాను ఈ రాణా రెచ్చిపోతాడు. ఇప్పుడు ఎవరిని ఏం చేస్తాడో తెలియదు. అది సరే, నరికింది ఎవనంట? తెలవదే. బ్రిడ్జిల అవతల కాడ బాడీలు పడున్నాయన్నారు. ఎవడు చేసిన పను. ఆగవయ్యా, ఎవరయ్యా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఇద్దరు. అవును, ఇద్దరు. ఒకటి నల్లగా ఉంటాడు, ఒకటి తెల్లగా ఉంటాడు. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నారయ్యా, తొందరగా వెళ్ళు. ఇక్కడ ఉండి వచ్చేస్తాను. బోనా బోనా